హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు మార్నింగ్ టిఫిన్లో పూరి శనగల కూర చేస్తున్నాను. దీనికి కాబూలి శనగలు అంటారు కదా. నేను ఈ కాబూలి శనగలు నైట్ అంతా నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు చక్కగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి ఒక 4 విజిల్స్ వచ్చేటట్లు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. నేను పూరి కోసం అనమాట పిండి ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా ఆటా తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ కొద్దిగా వేసుకొని మనం దీన్ని పిసుకోవాలన్నమాట. ఇలా చేస్తే మనం అంటే చపాతీకి చేసేటప్పుడు చాలా లూజ్గా ఉండాలండి. దీంట్లో కొద్దిగా టైట్గా చేస్తే పూరి చక్కగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లో చేతిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని మనం పిండిని కలుపుకొని దాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ కాబూలి చనా కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత జీలకర్ర, బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఆల్రెడీ ఆనియన్స్ ఇంకా ఎండుమిర్చి, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి చక్కగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలి. కాసేపు అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా కలిపి మూత పెట్టుకొని కాసేపు మనం కుక్ చేసుకోవాలి. ఇవి ఇప్పుడు చక్కగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు అన్నమాట ఇదిగోండి చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు అయిన తర్వాత ఏంటంటే దీంట్లో మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కాసేపు అయిన తర్వాత చక్కగా కుక్ అవుతాయి కదా. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకొని ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేస్తుంది చక్కగా కుక్ అయిన తర్వాత. ఇప్పుడు మనం దీంట్లో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత నేను టమాటాలను కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే కర్రీ గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపిన తర్వాత టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని మనం మూత పెట్టి కాసేపు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి చక్కగా కుక్ అయింది కదా. అంటే ఆయిల్ పైకి వచ్చిందంటే కుక్ అయ్యిందని అర్థం. ఇప్పుడు దీంట్లో మనం కాబూలి చనాల్ని నేను కుక్కర్లో కుక్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు అవేమో దీంట్లో యాడ్ చేసేయాలి. ఇప్పుడు వేసి చక్కగా కలుపుకోవాలన్నమాట. చక్కగా కలుపుకొని
మనం కాసేపు దీన్ని మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలి. ఇది చూడండి. ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే నేను కస్తూరి మేతిని యాడ్ చేస్తున్నాను. కస్తూరి మేతి కొద్దిగా అంటే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి చక్కగా కలుపుకొని దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేస్తున్నానండి. అది కూడా వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ కాసేపు మనం కుక్ చేసుకోవాలి. ఇవి ఇప్పుడు చక్కగా కుక్ అయింది కదా, మనకి ఇదిగోండి కాబూలి చనాలు టచ్ చేస్తామనుకోండి మనకు తెలుస్తుంది ఇదిగో ఇలా కుక్ కావాలన్నమాట. అప్పుడు మన కర్రీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు నేను లాస్ట్లో కొత్తిమీర వేసి కాసేపు కలుపుకొని నేను స్టవ్ కట్టేస్తున్నానండి. ఇది ప్రిపేర్ అయిపోయింది. ఇదేనండి, చాలా సింపుల్ అనమాట. ఇది పూరీతో చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత పూరీ రెడీ చేసుకున్నాం అనుకోండి, కాబూలి చనా పూరీ రెడీ అనమాట. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఫైనలీ ఇదిగోండి కాబూలి చనా కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇలా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు నేను ఏంటంటే పూరీ కోసం నేను ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇప్పుడు అంటే డీప్ ఫ్రై తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే కొద్దిగా తక్కువ వేసుకుంటానండి. ఇప్పుడు చూడండి, పూరీ పిండి ఇలా మనం చుట్టుకొని చిన్న చిన్న ఉండలుగా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. దాన్ని చక్కగా పాముకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక్కొక్కటి వేసుకొని మనం చేసుకున్నాం అనుకోండి, మనకి పూరీ కూడా ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, ఆయిల్ కూడా రెడీ అయిపోయింది అనమాట. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇలా వేసుకొని ఒక్కొక్కటి పైన ఇలా అనాలన్నమాట. దాన్ని నెమ్మదిగా టర్న్ చేసుకొని మనం ఒక్కొక్కటి పూరీని ఇలా కాల్చుకుంటే పూరీ కూడా రెడీ అయిపోతుంది.
ఇప్పుడు అన్నీ మనం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. పూరి కూడా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడు పూరి కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి కాబూలి చనా పూరి రెడీ అనమాట. మేము సాటర్డే గురువాయూరప్ప టెంపుల్కి వెళ్ళామండి. ట్రైన్కి వెళ్ళామన్నమాట. నేను మధ్యలో వీడియో తీశాను, అది నేను యాడ్ చేస్తున్నాను. కొందరికి ట్రైన్ జర్నీ చాలా బాగా అనిపిస్తుంది కదా. నాకైతే 1 డే ఓకే, కానీ 2 డేస్ 3 డేస్ జర్నీ చేయాలంటే చాలా విసుగు వస్తుంది. ఇక్కడ సీనరీ చాలా బాగుందని చాలా చిన్న వీడియో చేశాను. ఎందుకంటే గురువాయూరప్పలో మనకి టెంపుల్స్లో మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ ఏమీ అలౌ చేయరండి. మేము ఇప్పుడు టెంపుల్కి వచ్చేసామండి. టెంపుల్ బయట నేను కొద్దిగా షూట్ చేశాను. మనకి లోపలికి వెళ్ళిన తర్వాత కెమెరాస్ ఇంకా ఫోన్స్ ఏమైనా ఉంటే మనం డిపాజిట్ చేసేయాలన్నమాట. గురువాయూరప్ప టెంపుల్లో విష్ణుదేవ ఆలయం అండి ఇది. ఇక్కడ జెంట్స్కి డ్రెస్ కోడ్ ఉంటుంది. అంటే లుంగీ కట్టుకొని వెళ్ళాలి, వైట్ లుంగీ. ఇంకా లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనం షర్ట్ కానీ టీ షర్ట్ కానీ బాయ్స్ వేసుకుంటే అది తీసేసి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఇది డ్రెస్ కోడ్. లేడీస్ అయితే సారీ కానీ చూడీదార్ కానీ వేసుకొని వెళ్ళాలి. ఇదిగోండి జెంట్స్ది ఇది డ్రెస్ కోడ్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకున్నారనుకోండి ఫర్దర్గా నేను వీడియోని అప్లోడ్ చేశాను అనుకోండి మీకు ఆ వీడియోస్ అప్డేట్స్ వస్తాయి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.